నమస్తే విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. ఏపీలో అన్న క్యాంటీన్లను ప్రారంభించిన సీఎం చంద్రబాబు, పేదలకు స్వయంగా భోజనం అందచేత. విశాఖ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది. 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. విశాఖ రైల్వే కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. పాల్గొన్న సినీ నిర్మాత కంచర్ల అచ్యుతరావు. డీటెయిల్స్ చూస్తే ఏపీలో అన్న క్యాంటీన్లు మళ్లీ ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో తొలి అన్న క్యాంటీన్ ను కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు దంపతులు గురువారం ప్రారంభించారు. అనంతరం వారు స్వయంగా పలువురు పేదలకు భోజనం అందించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ప్రజలకు పూర్తిగా అందుబాటులోకి రానున్నాయన్నారు. మొత్తం రాష్ట్రంలో 203 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామని, తొలి విడతలో 100 క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. విశాఖ పోలీస్ బ్యారెక్స్ మైదానంలోని జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు. పరేడ్ కమాండర్ AR ACP సీతారాం ఆధ్వర్యంలోని పోలీసు దళం మంత్రికి సెల్యూట్ సమర్పించగా బ్యాండ్ బృందం జాతీయ గీతాన్ని ఆలపించింది. పరేడ్ కమాండర్ స్వాగతం మేరకు ప్రత్యేక వాహనంలో పరేడ్ మైదానాన్ని సందర్శించి పోలీసు దళాల నుంచి గౌరవ వందనాన్ని మంత్రి స్వీకరించారు. దేశ స్వాతంత్ర్యం కోసం అసువులు బాసిన అమరవీరులను ముందుగా స్మరించుకున్నారు. సమాజంలో అందరూ సత్సమానంగా ఎదిగినప్పుడు, విద్యా వైద్య సేవలను సంపూర్ణంగా పొంది పేదరికం నుంచి విముక్తి పొందినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు అని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ MN హరేంద్ర ప్రసాద్, జేసీ మయూర్ అశోక్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మనల్ని మనం పాలించుకోవాలి అనే ఒక నినాదంతో సుదీర్ఘమైన పోరాటం చేశాం. బానిస సంఖ్యలను పెంచాం. ఈనాడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం ఎందరో త్యాగధనులు, అహింసావాదులు పోరాట పటిమ, తెగింపు, త్యాగాల ఫలితమే. స్వాతంత్ర సాధనే పరమావధిగా భావితరాలకు స్వేచ్ఛాయుత ప్రశాంత జీవనం అందించడం లక్ష్యంగా ముందుకు సాగి అహర్నిశలు శ్రమించి స్వాతంత్రం కోసం ప్రాణాలను సైతం అర్పించిన త్యాగతను నిండు మనసుతో మనందరం కూడా నివాళులు అర్పించాల్సిన అవసరం చాలా ఉంది. నా జన్మ హక్కు అని బాల గంగాధర్ తిలక్ చెబితే తూటానైనా ఎదుర్కొంటాం కానీ స్వాతంత్రం కావాల్సిందే అని చంద్రశేఖర్ ఆజాద్. నన్ను చంపొచ్చు కానీ నా స్వాతంత్ర ఆకాంక్షను చంపలేరని భగత్ సింగ్.
నాకు మీ ఉడుకు నెత్తురు ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తానని సుభాష్ చంద్రబోస్ చెప్పిన నినాదాలు ప్రజలను కదిలించాయి. సుమారు 200 సంవత్సరాల బ్రిటిష్ సామ్రాజ్య పాలన, దానికి వ్యతిరేకంగా ఎంతో మంది వీరులు, ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, తాంతియా తోపే కానీ. విశాఖ రైల్వే కార్యాలయంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం ఎన్సీసీ క్యాండిడేట్ల నుంచి రైల్వే జీఆర్ఎం గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జీఆర్ఎం మాట్లాడుతూ రైల్వే శాఖ అభివృద్ధికి అందరి ఉద్యోగులు, సిబ్బంది సహకారం ఎంతో అవసరమని అన్నారు. స్వాతంత్ర్యం స్ఫూర్తితో ప్రతి ఒక్కరు కూడా జాతీయ భావాన్ని కలిగి ఉండాలన్నారు. ఈ సందర్భంగా పలువురికి అవార్డులు అందజేశారు. अधिनायक जय है। के साथ आज हैं, इनकी बाजू में वो ताकत है जिससे वो किसी इसी के साथ आज के के इस महत्वपूर्ण समारोह के अवसर पर कर रहे हैं श्रीमती मंगा और 4 नंबर लाटू के कलाकारों के द्वारा हिंदी में पद मंडल सांस्कृतिक संघ के कलाकारों को तेलुगु देशभक्ति गीत, तत्पश्चात नन्हे मुन्ने कलाकार 2 नंबर प्लाटून पे मंडल की परेड का निरीक्षण। मैं सभी दर्शकों से अनुरोध करता हूं जोरदार तालियों से इस परेड कंटिजेंट को परेड कमांडर सबसे पहले माननीय श्री मनोज कुमार 1 नंबर प्लाटून का नेतृत्व कर श्री पी अपारो असिस्टेंट सब इंस्पेक्टर महिला टोली का स्वागत करें जोरदार तालियों से। Occasion of this Independence Day, I would like to extend my greetings to the entire Walter Rail family, which has been serving the 3 districts, the 3 states of Andhra Pradesh, Odisha and Chhattisgarh. Walter Division is committed to increasing the traffic and serving the passenger needs and the freight needs in a big way. We are committed to increasing the our capacity augmentation is the focus in the current year, and we are taking up projects so that rail traffic continues to grow. We have taken various initiatives like the first refrigerated container rake has been recently started its operations on Walter Division. We shall be increasing the iron road traffic and also work on the various Amrit Bharat stations is underway in a very big way. We have already commissioned 3 air concourses, that is the 12-meter FOB, and our security department has done a wonderful job under its Operation Danne Farishte and Operation Amanat. I am sure that with various initiatives we would continue to do well during the coming year. During the last financial year, we have crossed the magical figure of ₹10,000. విశాఖ తూర్పు నియోజకవర్గం పరిధి అరిలోవలోని పలు ప్రాంతాల్లో ఉపకార చారిటబుల్ ట్రస్ట్ అధినేత సినీ నిర్మాత కంచర్ల అచ్యుతరావు ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేయడంతో పాటు భారీ జాతీయ జెండాను అరిలోవ పరిసర ప్రాంతాల్లో ప్రదర్శన నిర్వహించారు. ఎన్సీసీ విద్యార్థులతో కలిసి కవాతు నిర్వహించారు. జనసేన క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు అచ్యుతరావు చేతుల మీదుగా బహుమతులు అందించారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి వారికి అభినందించి జ్ఞాపికలు ప్రదానం చేశారు. అనంతరం అచ్యుతరావు మాట్లాడుతూ ప్రజలు తనకు సహకారం అందిస్తే మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా కంచర్ల కప్ క్రికెట్ సీజన్ 1, 2 పోటీల్లో పాల్గొన్న విజేతలకు సైతం బహుమతులు అందిస్తామన్నారు. వర్ధిల్లాలి
అడిగిన ఏ హీరో పేరు తెలియకపోయినా బెస్ట్ బౌలర్ అరవింద్, అలాగే స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తిని చాటి చెప్పే లక్ష్యంతో విశాఖపట్నం ట్రయల్ రన్నింగ్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో రన్ అక్రాస్ వైజాగ్ పేరుతోటి పరుగు సైకిల్ యాత్ర నగరంలోని ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం వద్ద పరుగుకు శ్రీకారం చుట్టారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన రెండో ఎడిషన్ 77 కిలోమీటర్ల రన్ను నగర డీసీపీ సిన్హా జెండా ఓపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీపీ సిన్హా మాట్లాడుతూ 77 కిలోమీటర్ల పరిగెత్తడం అంటే ఇది సాహసోపేతమైన క్రతువు అన్నారు. జాతీయోద్యమ స్ఫూర్తికి తమ శక్తిని దారపోయడం అభినందనీయమన్నారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షులు యోగేశ్వరరావు మాట్లాడుతూ 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 77 కిలోమీటర్ల రన్ తో పాటు సైకిల్ యాత్ర చేపట్టామన్నారు. కార్యక్రమంలోని సెక్రటరీ కృష్ణ చైతన్య, జాయింట్ సెక్రటరీ రవి తదితరులు పాల్గొన్నారు. I have been one of the founders of. Along with this race, we also have. So mostly we are all ultra runners. So over 6th na. At the same time, Paderlo, మా ఒక 80. माता की जय, भारत माता की जय. Zag Trail Running Association and all the affiliate partners for organizing this 77 kilometer run on 77th Independence Day in Visakhapatnam city. I am very honored and very happy to see so many runners participating. 77 kilometers is no joke, so I think the last thing you want to hear is officials giving speeches. So I'll keep it short and make sure that you start as soon as possible. I would also request VTRA organization to have proper hydration facilities available along with basic medical facilities available. For any assistance, the police department will also be available for any sort of assistance, medical or otherwise. And I wish the very best to all the runners and all the cyclists. And the 77 kilometers, when he told me first, I could not believe it. Because in my IPS training, we did around 40 kilometers and then 15 kilometers in a stretch. 77 kilometers would mean that you have an excellent fitness. And I would love to meet all of you when you finish your 77 kilometer journey. So all the very best to everybody, and thank you to DCB also for facilitating and supporting this initiative. Thank you. Running Association would like to thank Sinha sir, IPS, running of the event. It is my second edition అండి. First edition it was 76 kilometers from Dolphin Nose నుంచి ఫ్లాగ్ ఆఫ్ చేసాం. ఆల్మోస్ట్ సేమ్ కోర్స్. ఈ ఇయర్ ఆర్కే బీచ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. వీ వుడ్ స్టార్ట్ ఫ్రమ్ ఆర్కే బీచ్, గో అప్ టిల్ అడివారం నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకుని వచ్చి భీమిలి వరకు యూటర్న్ చేసి భీమిలి పై నుంచి మళ్ళీ ఇక్కడ విక్టోరియా స్ట్రీక్ వచ్చి క్లోజ్ చేస్తాం. వీఆర్ ఆల్మోస్ట్ 50 odd runners. వీఆర్ ఎక్విప్డ్ విత్ సైక్లిస్ట్ ఆల్సో మార్షలింగ్ కోసం. At the same time, we would be having physio to assist all our needs during the running course, and we also have hydration support also in the course. And the race has been curated by Ravi, who is our joint secretary, who would be assisting us during the run. And I myself, the president of the association, would also be participating in this entire 77 kilometers. And would like to thank press to coming from all the way from their own offices to come and cover our event. Chala thanks and each and every press sir ki. And also thank to our partners DCB Bank and others to helping us in this entire course. And would like to thank my volunteers. We are already having 4 volunteers who would be part in our crew, who would be
without sleep they will be assisting us. A big thanks to all the volunteers as part of our group. Thank you so much. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ నగర అధికారిక కార్యక్రమాల కోసం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కు విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రికి విశాఖ బీసీ సమైక్య సంక్షేమ సంఘం అధ్యక్షులు పెబ్బిలి రవికుమార్, రాష్ట్ర బీసీ నాయకులు ఎమ్మెల్సీ దువ్వారపు రామారావుల ఆధ్వర్యంలోని బీసీ కుల సంఘ నాయకులు, వివిధ బీసీ కమిటీల సభ్యులు, మహిళా కమిటీ నాయకులు భారీ స్థాయిలో మంత్రివర్యులను గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఒక ప్రైవేటు హోటల్లో మంత్రి అనగాని సత్యప్రసాద్ తో బీసీ కులాలు పలు సమస్యలపై, కీలక విషయాలపై పెబ్బిలి రవికుమార్ చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, విశాఖ పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు గంటి బాబ్జీతో పలువురు నేతలు పాల్గొన్నారు. వినాయక ఉత్సవాలు నిర్వహించడంలో ఏటా గాజువాకకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎస్వి ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈసారి ఇక్కడ శ్రీనగర్ టీఎస్ఆర్ టీబీకే కళాశాల సమీపంలోని ఓపెన్ గ్రౌండ్ లో ఉత్సవాల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించి నమూనా విగ్రహాన్ని ఆవిష్కరించారు. వేడుకలకు శ్రీ మహా ఉచ్చిష్ణ గణపతిగా నామకరణం చేస్తూ ఫ్లెక్సీని విడుదల చేశారు. కమిటీ చైర్మన్ కోసిరెడ్డి గణేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, భాజపా కన్వీనర్ కరణం రెడ్డి, పల్లా కార్తిక్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గణేష్ ఉత్సవాలతో గాజువాక ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటిన ఈ సంస్థ నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా చిన్నారుల ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమం ఆద్వంతం ఆకట్టుకుంది. కార్యక్రమంలోని నాయకులు బాటా శ్రీనివాస్, గుంటూరు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. మహా ఉచ్చిష్ట గణపతి రూపంలో నిర్వహిస్తారు. ఈ యొక్క ఉచ్చిష్ట గణపతిని ఆరాధించడం చాలా విశేషం. ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ప్రతిసారి కూడా గాజువాక ప్రాంతాల్లో ఈ కార్యక్రమం చేయడం, మరి ప్రపంచం మొత్తం మీద కూడా భారీ గణనాథుని మన గాజువాకలో నెలకొల్పుతున్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా వినాయక చవితికి సర్వాంగ సుందరంగా తయారు చేయడానికి మరి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నుంచి కళాకారులు వచ్చున్నారు. ఆ యొక్క విగ్రహం యొక్క నమూనాని ఆవిష్కరించడానికి ఈరోజు మన మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ తిప్పల నాగిరెడ్డి గారు వేద పండితుల సమక్షంలో ఇప్పుడే చూసాం. పిల్లలందరూ కూడా చాలా చక్కగా కీర్తనలు పాడి శుభారంభం చేశారు. ఇప్పుడే కార్తీక్ గారు చెప్పినట్లుగా వినాయకుడు అంటే మనమంతా కూడా పిల్లలకి వాళ్ళ యొక్క చదువుకున్న పుస్తకాలు మొదటి పూజలో పెట్టి ఓమని రాస్తాం, పసుపుతో ఓమని రాస్తాము. వాళ్ళకి చదువు సంఖ్యలు బాగా రావాలని, గొప్ప ప్రయోజకులు కావాలని కోరుకుంటాము. అటువంటి విద్యనిచ్చే దేవుడు వినాయకుడు. మరి మన హిందూ సనాతన ధర్మంలో మొట్టమొదటిగా వచ్చే పండుగ వినాయక చవితి. వినాయక చవితితోనే మన హిందువుల యొక్క పండుగలన్నీ కూడా ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ సంవత్సరం క్రోధనామ సంవత్సరంలో వినాయక చవితి అందరూ కూడా పెందుర్తి నియోజకవర్గంలోని సొబ్బవరం పోలీస్ స్టేషన్ లోని సర్కిల్ ఇన్స్పెక్టర్ పిన్నింటి రమణ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిఐ పిన్నింటి రమణ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో త్యాగమూర్తుల కృషి ఫలితంగా స్వాతంత్ర్యం సిద్ధించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ధనుంజయరావు, స్టేషన్ సిబ్బందితో పాటు పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. కాగా మండలంలో ఉన్న రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ వ్యవస్థాపకులు పోతల సత్యనారాయణ ఆధ్వర్యంలో 100 అడుగుల జాతీయ జెండా పట్టుకుని ట్రెక్కింగ్ నిర్వహిస్తూ గొట్టువాడ కొండపైన ఎగరవేశారు. అంతేకాకుండా డిఫెన్స్ విద్యార్థులు జాతీయ జెండా చేత పట్టుకుని డిఫెన్స్ కాలేజీ నుంచి సబ్బవరం 3వ రోడ్డు జంక్షన్ జోడుగుకుళ్ల వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలోని రేంజర్స్ డిఫెన్స్ కాలేజీ ఫిజికల్ ట్రైనర్ సుబ్రహ్మణ్యం, కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. 78 ఇండిపెండెన్స్ డేకి శుభాకాంక్షలు. ఏపీజే అబ్దుల్ కలాం గురించి నాకు మనకి స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి. నాకు ఇచ్చిన మంచి సైంటిస్ట్ అతను ప్రెసిడెంట్ ఆఫ్ ద 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రోగ్రామ్ 1998 టెస్టింగ్లోని అతను ఒక భాగంగా ఉన్నారు. సో మనం ఉన్న చిన్నప్పటి నుంచి ఉన్న అలాంటి స్ఫూర్తిదాయకం చేసుకొని అలాగే ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ రీసెర్చ్ సిస్టంలో కానీ పైకి వచ్చి ఇండియన్ స్పేస్ రీసెర్చ్లో కూడా పైకి వచ్చి వీళ్ళందరూ కూడా పిల్లలందరూ కూడా మన ఇండియాని యంగ్ ఇండియాని ఇంకా మంచి టెక్నికల్ వైజ్ వరల్డ్ని నిలబెట్టాలని కోరుకున్నాను. 78వ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు అందరికీ. మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆదేశానుసారం అమృతోత్సవం భాగంగా ఈరోజు మన శ్రీ రాఘవేంద్ర స్కూల్ విద్యార్థులతో ఈరోజు మనం A2Z ఫ్రీడమ్ ఫైటర్స్ని ఒక టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మన ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే కొంతమంది పేర్లు మనకు తెలుసు, చాలామందికి చాలా పేరు తెలియదు అనమాట. ఏలో ఎవరున్నారు, బీలో ఎవరున్నారు, సీలో ఎవరున్నారని. మనం ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే మన మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, భగత్ సింగ్ అని కొన్ని పేర్లే మనకు తెలుసు. స్వాతంత్ర పోరాటంలో కొన్ని వేల మంది, లక్షల మంది సజీవ సమాధి అయిపోయారు అన్నమాట. అటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు ఆగస్ట్ 15 సందర్భంగా వాళ్ళందరినీ కూడా గుర్తించుకోవాలని, వాళ్ళందరికీ సేవల్ని మనం మళ్ళా ప్రతి సంవత్సరం కూడా గుర్తించుకునే సందర్భంగా ఈరోజు విశాఖ డిఫెన్స్ అకాడమీ విద్యా సంస్థల యొక్క శ్రీ రాఘవేంద్ర స్కూల్ విద్యార్థులతో చిన్నపిల్లలండి వాళ్ళందరూ కూడా ఈరోజు చక్కగా ఒక్కొక్క స్వతంత్ర సమయోజం యొక్క వాళ్ళ గొప్పతనం, వాళ్ళు ఏదైతే దేశానికి సేవ చేశారో అది పూర్తిగా అందరికీ వివరించడం జరిగిందండి. మరీ ముఖ్యంగా మా వంతు సహకారంగా, ఎందుకంటే మేము డిఫెన్స్ అకాడమీకి నిర్వహిస్తాం కనుక ఈ డిఫెన్స్ అకాడమీలో గత 22 సంవత్సరాలుగా కొన్ని వేల మంది విద్యార్థులు ఈరోజు సర్వీస్లో ఉన్నారండి. ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీలో. ఎందుకంటే ఈరోజు ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ కానీ ఏ సెంటర్కి వెళ్ళినా, ఏ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళినా, ఏ యొక్క దీనికి వెళ్ళినా మన విశాఖ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు ఉన్నారంటే అది మేము చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఈరోజు ఈ యొక్క గత 2 సంవత్సరాలుగా గర్ల్స్ కూడా డిఫెన్స్లో అవకాశం ఇవ్వడం జరిగిందండి. ఇంతకుముందు ఎప్పుడు కూడా మన గర్ల్స్కి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్కి అవకాశం లేదండి. ఆ అవకాశాన్ని కూడా ఇచ్చారు. మా దగ్గర కూడా చాలామంది గర్ల్స్ అనేది జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యి వాళ్ళు కూడా ఈరోజు ఎయిర్ ఫోర్స్ నేవీలో కూడా సెలెక్ట్ అయి ఉన్నారు. మరీ ముఖ్యంగా చిన్న వయసు నుండే పిల్లలకి దేశభక్తి అంటే ఏం చేయాలి, వాళ్ళకి దేశ నాయకుల యొక్క చరిత్ర తెలియాలి అనే మహా ఉద్దేశంతో ఈరోజు గాజువాక జంక్షన్లో ఈ రాఘవేంద్ర స్కూల్ విద్యార్థులతో A2Z ఫ్రీడమ్ ఫైటర్స్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి. ఈ పిల్లలందరూ కూడా చక్కగా ఉదయం నుంచి కూడా ఇక్కడ ఉండి ప్రతి ఒక్క దేశ నాయకుల యొక్క వాళ్ళ యొక్క పేరు ప్రఖ్యాతులు, వాళ్ళ యొక్క దేశానికి చేసే సేవని ఈనాడుతో వాళ్ళకి ఈరోజు నివాళులు అర్పించడం జరుగుతుంది. జై హింద్. దేశభక్తిని చాటుతూ విద్యార్థులు చేపట్టిన ర్యాలీకి అనూహ్య స్పందన లభించింది. గాజువాక డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో విద్యార్థులు జై హో భారత్ అంటూ నినాదాలు చేస్తూ గాజువాక పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. విద్యార్థులు సైనికులు ధరించే రంగుతోటి కూడిన యూనిఫామ్ వేసుకుని ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్లు బండి శ్రీనివాసరావు, డిఎస్ఎస్ కృష్ణకుమార్, ప్రిన్సిపాల్ సీతాలక్ష్మి తదితరులు మాట్లాడుతూ దేశ సేవ చేయడానికి ముందు విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించాలన్నారు. సరిహద్దులో ఉంటూ దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికుల సేవలను ప్రతి ఒక్కరూ కొనియాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశ సేవ, సమాజ సేవ చేయడం కోసం విద్యార్థులు చదువులో మరింతగా రాణించాలని కోరారు.
అని మన నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారు. అందులో భాగంగానే మా విశాఖ డిఫెన్స్ అకాడమీ స్టూడెంట్స్ అందరూ కూడా 500 మంది ఫ్లాగ్స్ తో నినాదాలు చేసుకుంటూ గాజువాక కాలేజీ నుంచి ఓల్డ్ గాజువాక నుంచి న్యూ గాజువాక వరకు అందరూ ర్యాలీ చేసుకుంటూ వచ్చారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క భారతీయుడు ఇండియన్ గా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలని, ప్రతి ఒక్క మనసులో కూడా దేశభక్తిని పెంచాలనేది మా యొక్క ఉద్దేశం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. దిగ్విజయంగా పురస్కరించుకొని సక్సెస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఎంతమంది పిల్లలు చేశారు? ముఖ్యంగా డిఫెన్స్ అకాడమీ అంటే ఇక్కడికి వచ్చే పిల్లలందరిలో కూడాను ఈ దేశ రక్షణలో పాల్గొనడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పిల్లల్లో మరింత పెంపొందించే ఉద్దేశంతో ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది. మధురవాడలో పలు కార్యాలయాల్లో, స్కూళ్లలో, సొసైటీలలో అలాగే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మువ్వన్నెల జాతీయ జెండా ధ్వజారోహణలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలోని భాగంగా చంద్రంపాలెం ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమయాజులు ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు ఆధ్వర్యంలో జనగణమన గేయాలాపన మధ్య స్కూల్ కమిటీ ఎస్ఎంసీ చైర్మన్ జి అచ్యుతరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడెట్స్ బ్యాండ్స్ తోటి మార్చ్ పాస్ట్ నిర్వహించారు. ఇందులో పాఠశాల విద్యార్థులు, కమిటీ సభ్యులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. జెండా పాటలు పాల్గొంటున్న విద్యార్థుల కోసం జెండా పాట అవసరం. అలానే బాయ్స్ అండ్ గర్ల్స్ ఎన్సీసీ యూనిట్, అలానే స్కౌట్స్, గైడ్స్ ఒక యూనిట్, అలానే ఎన్సీసీ మరొక యూనిట్, వీళ్ళందరూ కూడా గౌరవం. విశాఖ నేషనల్ హ్యూమన్ రైట్స్ కార్యాలయంలో చైర్మన్ టిఎస్ రామచంద్ర నాయుడు పర్యవేక్షణలో ఉత్తరాంధ్ర జిల్లా రీజనల్ ఇన్ఛార్జి జీరు కనకదుర్గ లక్ష్మి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ సంస్థ 4వ వార్షికోత్సవం సందర్భంగా కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో రీజనల్ ఇన్ఛార్జి కనకదుర్గ లక్ష్మి మాట్లాడుతూ నేషనల్ హ్యూమన్ రైట్స్ సంస్థ పేదవాళ్లకు ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ ముందుకు అడుగులు వేస్తుందని, అలాగే అన్యాయాన్ని అరికట్టే దిశలో నేషనల్ హ్యూమన్ రైట్స్ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలోని నేషనల్ హ్యూమన్ రైట్స్ సభ్యులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఎన్హెచ్ఆర్పి ఫోరం యానివర్సరీ డే సందర్భంగా మేము ఎన్హెచ్ఆర్పి ఫోరం ద్వారా మేము చాలా కార్యక్రమాలు పేదలకి న్యాయాన్ని అందుబాటులో ఉంచేలాగా ప్రతి సమస్యకి పరిష్కారాన్ని మేము ఇస్తున్నాము. మా తుము రామచంద్ర నాయుడు గారు ఎన్హెచ్ఆర్పి ఫోరం చైర్మన్ ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాలన్నీ ప్రతి ఒక్కరికి, పేదలందరికీ అందుబాటులో ఉండాల్సిన న్యాయాన్ని అందిస్తూ ప్రతి సమస్యకి పరిష్కారాన్ని చూపిస్తూ ఈ కార్యక్రమాలు చేయడం కోసం మంచి ప్లాట్ఫామ్ ని మా తుము రామచంద్ర నాయుడు గారు మాకు ఇచ్చినందుకు మేము చాలా సంతోషంగా దీన్ని స్వీకరిస్తున్నాము. మీ ప్రజలందరికీ ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు, ప్రభుత్వ సమస్యలు కానీ, ప్రజా సమస్యలు కానీ
ఇండివిజువల్ సమస్యలు కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా మా సమస్యని హ్యూమన్ రైట్స్ సంస్థని ఆశ్రయించవలసిందిగా కోరుకుంటున్నాం. విశాఖ నగరంలోని జాతీయ మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి శ్యాంప్రసాద్ మాట్లాడుతూ పేదలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీవించే హక్కు కల్పించాలని, ఉచితంగా మానవ హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. విద్య, వైద్యం హక్కులు ప్రతి ఒక్కరికి అందే విధంగా చూడాలని, దేశ స్వాతంత్ర్యం కోసం లక్షలాది మంది ఉద్యమాలు చేశారని, వారిని ప్రతి ఏటా స్మరించుకోవడం చాలా అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. కల్పించే విధంగా చట్టాలను కొంచెం కట్టుదిట్టంగా చేసుకొని ఒక దగ్గర అప్పటికి ఉన్నప్పుడు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనేక మెంబర్స్ అందరూ కూడా యాక్టివ్గా పనిచేస్తూ స్నేహపూరిత వాతావరణాన్ని నెలకొల్పుకుంటూ మానవ హక్కులు అంటే మానవ సంస్థ, ప్రజా సంస్థలు, పౌర హక్కుల సంస్థలు కానీ ఇవి కూడా వాటి సొంత నిర్ణయాలతో పనిచేస్తాయేమో కానీ మా సంస్థ మాత్రం అధికారంలో ఉన్న పార్టీలకి లేకపోతే ప్రభుత్వాలకి వాటి ద్వారా పనులు చేయించడానికి ఎవరైతే న్యాయం కావాలో ఆ న్యాయం ఏ విధంగా ఇవ్వాలో ఆ న్యాయం ఏ విధంగా లభిస్తుందో మేము సలహాలు ఇస్తూ చేస్తుంటాం. అలాగే ఈరోజు భారతదేశంలో అన్నిటికన్నా ముఖ్యమైనది జీవించే హక్కు. ఇప్పటికి కూడా లక్షలాది మంది, కోట్లాది మంది నివాస హక్కు లేకుండా ఉంటున్నారు. కోట్లాది మందికి ఇప్పటికి కూడా సరైన విద్యా హక్కు కానీ వైద్య హక్కు కానీ లభించడం లేదు. ఇవన్నీ కూడా ఎవరైతే అవసరం ఉందో వాళ్ళకి అందజేసే విధంగా మేము చట్టపరంగా, న్యాయపరంగా, శాసనపరంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఈ భారతదేశ స్వాతంత్రం కోసం లక్షలాది మంది ఆ రోజు ఉద్యమాలను చేసి స్వాతంత్రాన్ని సాధించారు. స్వాతంత్రం కోసం ఏదైతే చేశారో మహాత్మా గాంధీ గారి ఆశయాలు, జవహర్లాల్ నెహ్రూ గారి ఆశయాలు, లేదా ఇప్పుడున్న ప్రధానమంత్రి గారి ఆశయాలు ఇవన్నీ కూడా మనం అవలంబించాలని చెప్పి చేస్తూ ముఖ్యంగా నిన్న విశాఖ కాశ్మీర్లో ఒక మిలిటరీ అధికారి తన ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఈ గత 10 సంవత్సరాల్లో మన దేశ స్వాతంత్రం కోసం స్వాతంత్రం పరిరక్షించాలని ఎవరైతే ఉగ్రవాదులు, తీవ్రవాదులు వస్తున్నారో అలాంటి వాళ్ళని చేస్తూ ఒక్క జమ్మూ కాశ్మీర్లోనే సుమారు 6,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే మన దేశంలో కూడా నిన్న ఇది చేసినట్టయితే ఈరోజు రాష్ట్రపతి గారు ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఒక ఇది చేశారు. తెలంగాణలో ఒక శాంతి భద్రతలు కాపాడే ఒక పోలీసు తన ప్రాణాలను పణంగా పెట్టి 7 కత్తిపోట్లు ఇది చేసి ఎవరైతే ఇది చేస్తున్న చట్టాన్ని చేతుల్లో తీసుకున్నారో వాళ్ళని అరికట్టి అరెస్ట్ చేసే దీన్ని తీసుకొచ్చారు. మనం భారతదేశం స్వాతంత్రం కోసం సాధించాల్సింది ఎంతో ఉంది. ఈ స్వాతంత్ర సంబరాలు వేడుకలు జరుపుకోవడానికి, యువతనికి మేల్కొల్పడానికి ఇటు రాజకీయ నాయకులు కూడా తమ సేవలను ప్రజల కోసం, పౌరుల కోసం, పౌరుల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేయాలని చెప్పి చేస్తూ అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు వ్యవస్థలో ఉన్న లోపాలని మా మానవ హక్కుల కౌన్సిల్ నుంచి మేము ఎప్పటికప్పుడు చేస్తూ పరిరక్షిస్తున్నామని చెప్పి మా విశాఖ నగరంలో జాతీయ నాయకులు సర్దార్ గౌతు లచ్చన్న 115వ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. నగరంలోని గ్రీన్ పార్క్ సమీపంలో ఉన్న సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహానికి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, విశాఖ ఎంపీ శ్రీభరత్, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, గౌడ సంఘం నాయకులు రాజు గౌడ్ తదితరులు పాల్గొని లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి గౌతు లచ్చన్న అన్నారు. ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. పోరాట యోధుడు, ఫ్రీడమ్ ఫైటర్ అయినటువంటి రైతు నాయకుడు, మొదటి ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి ఆయన పేరు మీద వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీలో అన్న క్యాంటీన్లను ప్రారంభించిన సీఎం చంద్రబాబు, పేదలకు స్వయంగా భోజనం అందచేత.
విశాఖ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. విశాఖ రైల్వే కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. పాల్గొన్న సినీ నిర్మాత కంచెర్ల అచ్యుతరావు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి విక్టరీ మీడియా న్యూస్.